ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ యొక్క ఆత్మీయ జీవితము ఉదయకాలపు ప్రార్థన వలన, పాటల వలన, అదేవిధంగా దైవ సేవకులు అందిస్తున్న సాయంకాలపు ఈ వర్తమానముల ద్వారా బలపడుచున్నారని, మీ ఆత్మీయ జీవితం మరింతగా ముందుకు వెళ్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మన భక్తి జీవితంలో ప్రార్థన అనేది, పాటలు అనేవి, అలాగే వర్తమానాలు వినడము, దాని ద్వారా జీవితాలను సరిచేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది గనుక ఈ యొక్క సమయము వృధా కాదు. మీ భక్తి మరింతగా బలపడుచు ఉన్నదని, మీ విశ్వాసం మరింతగా దృఢపరచబడుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వాట్సాప్ గ్రూప్నే కాకుండా ఇన్స్టాగ్రామ్లో మన రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్ని ఓపెన్ చేయడం జరిగింది. మన ప్రేయర్ టీం వాళ్ళు, అలాగే మన డిజిటల్ మీడియా టీం వాళ్ళు దానిని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ స్నేహితులకి, బంధువులతో కూడా వాటిని పంచుకునండి. ఈ ఆడియో మెసేజ్లన్నీ కూడా మరలా వాటిని ఒక పొందికగా భద్రపరిచి ఆ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో కూడా వాటి షేర్ చాట్లో కూడా మీకు అందించడం జరుగుతుంది కనుక వాటిని కూడా మీరు గమనించండి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు షేర్ చాట్లో కానీ, వాట్సాప్లో కానీ, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ప్రార్థనల గురించి, ఈ వాక్యముల గురించి చెప్తా ఉన్నప్పుడు, రే నీకు బాగా భక్తి ఎక్కువైపోయినట్టుంది అంటూ ఉన్నారు. అనేక మంది మేము మీ అంత భక్తిపరులం కాదులే అంటూ గ్రూప్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది భక్తిలో ఇవన్నీ అవసరమా అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. అదేంటంటే, భక్తి అంటే ఎలా ఉంటుంది? నిజమైన భక్తి ఏమిటి? దేవుడు మెచ్చే భక్తి ఏమిటి అని. అందుకని ఈ దినాన్ని ఆ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. నిజమైన భక్తి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 26, 27 వచనాలకు మనము వచ్చి వాటిని చదివితే ఈ యొక్క భక్తి అంటే ఏమిటో, భక్తి ఎలాంటిది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకి తెలుస్తూ ఉంటుంది. 26 వచనాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన పక్షమున వాని భక్తి వ్యర్థమే. భక్తి అనేది ఎలా ఉంటుంది? నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, ఆ భక్తిపరుడు తన నోటికి కళ్ళెము పెట్టుకుంటాడు. ఒకవేళ ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టకుండా, ఎవడు తన నోటిని అదుపులో పెట్టుకొనకుండా వాడి ఇష్టానుసారంగా మాట్లాడుచూ ఉంటే వాడి హృదయాన్ని వాడు మోసపరుచుకోవడమే కాకుండా వాడి భక్తి కూడా పోగొట్టుకున్నట్లుగా చెప్తా ఉంటుంది. అనేకులు ఈ దినాలలో మనం చూస్తే నోరు పారేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతా ఉండే, మాటల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. వెంటనే ఒక మాట అనేయడం, వెంటనే మాట జారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సేవకులు కూడా ఇదే ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు మాటలు జారడం మనం చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో మీరు గడిచిన 2-3 నెలల్లో చూస్తే ఒక పెద్ద డిబేట్ అనేది రన్ అవుతూ ఉండేది. ఎవరి మధ్యన అంటే క్రైస్తవులు అనబడిన ఇద్దరి మధ్యన, క్రైస్తవులు గొప్పగా పరిచర్య చేస్తున్నామని తొడలు కొట్టుకుంటూ భుజాలు చరుచుకుంటున్న గొప్ప దైవజనులు నోటిని పారేసుకుని, నోటికి కళ్ళెం పెట్టుకోనకుండా, నోటిని అదుపులో పెట్టుకోనకుండా క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేశారు. ఇదే డిజిటల్ మీడియాలో వారు అవమానపరచడమే కాకుండా వాళ్ళకు వాళ్ళు అవమానాలని కొని తెచ్చుకున్నారు. వారు పైకి చెప్పేది ఏంటంటే, మేము భక్తిపరులం. అయితే నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, తన నోటిని అదుపులో పెట్టుకుంటారు. నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా భక్తి గలవాడనని అనుకున్న పక్షంగా వాని భక్తి వ్యర్థమే. ఒకవేళ మీ నోరు మీ కంట్రోల్లో లేదా, అయితే మీ భక్తి వ్యర్థమేనమ్మా. సహోదరుడా, సహోదరి, మీ నోరు మీ కంట్రోల్లో ఉండాలి. ఇదే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుంటేనే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనగల శక్తి గలవాడగను. ఇక్కడ రాయబడుతుంది, తన నోటిని, తన మాటను కంట్రోల్లో చేసుకుంటే టోటల్ బాడీ అంతా వాడి కంట్రోల్లోకి వచ్చేస్తుందని. నోరు కంట్రోల్లో ఉండాలి. ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే
ఊరు మంచిదవుతుందని. ఇది లోకానుసారమైన మాట అయి ఉండొచ్చు గానీ, ఇది కొన్నిసార్లు నిజమే. మనం నోరుని మనం కంట్రోల్‌లో పెట్టుకోనాలి. సాధ్యమైనంతగా మన మాటలు మితంగా ఉంటే మంచిది. మనం చదువుకుంటే ఉంటే, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. మాటల్లో ఎవడు కూడా మంచివాడు అనిపించుకోలేవు. మాటల్లో మంచివాడు అనిపించుకోవచ్చు గానీ, మాట జారుతూ ఉంటే, మాట కంట్రోల్‌లో లేకపోతే, నోరు అదుపులో లేకపోతే నీ భక్తి వ్యర్థమే. నిజమైన భక్తి తన నోటిని కాచుకుంటాడు. నిజమైన భక్తుడు తన నోటిని అవసరమైనంత మట్టుకు మాత్రమే తెరిచి, అనవసరమైన విషయాలలో నీ నోరు తెరవకుండా ఉంటాడు. ఇది మొదటిది. రెండవది నిజమైన భక్తి ఏదనగా మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు. ఇక్కడ రాస్తా ఉన్నాడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, తండ్రి ఎదుట ఎంతో మెచ్చుకొనగలిగిన భక్తి అంటూ ఉన్నాడు. ఒక వరల్డ్‌లో మనము దీన్ని సమ్మరైజ్ చేయగలిగితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎదుటి వ్యక్తిని వాడి కులం ఏదైనా, వాడి మతం ఏదైనా, వాడి ప్రాంతం ఏదైనా, వాడి భాష ఏదైనా, మనము ఎదుటి వారిని కూడా మనము వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ, ఎదుటివారికి కూడా మనం సేవ చేయడానికి సిద్ధపడగలిగితేనే మనం భక్తిపరులుగా ఉంటాం. దేవుడు తరచుగా చెప్తున్న మాట ఇదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. మన పొరుగువారు అంటే మనము క్రైస్తవులమే అనుకోవడానికి లేదు. సమాజం అంతా కూడా మన పొరుగుదే. కులాలు ఏదైనా, మతాలు ఏదైనా, ప్రాంతాలు ఏదైనా, భాష ఏదైనా, ప్రతి ఒక్కరిని మనము వారి యొక్క ఇబ్బందుల్లో ఆదుకోనాలి. ఈ రోజుల్లో అనేక మంది దిక్కులోని పిల్లలు మనకు కనపడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు విడిచిపెట్టిన పెద్దవారు విధవరాండ్రు ఉంటూ ఉన్నారు. దిక్కులేని వారు అనేకులు ఉంటూ ఉన్నారు. మన సమయంలో కొంత సమయమైన భక్తి అనుకుంటున్నాం గనక వారిని మనం పరామర్శించాలి. వారి ఇబ్బంది కలిగిందంటే మనకున్న ఆస్తంతా వెచ్చించి వారికి అనాథాశ్రమాలు కట్టించేయాలి, అనాథాశ్రమాలకు డొనేషన్ చేయాలని కాదు కానీ, వారికి ఇబ్బంది కలిగినప్పుడు మనం వారిని పరామర్శించడం, వారితో మాట్లాడడం, సాధ్యమైనంత మట్టుకు సహాయపడడం, అది భక్తి అనిపించుకుంటుంది. ఆదిమ సంఘము ఎవరైనా విధవరాండ్రు ఉంటే వారికి భోజనాలు పెడతా ఉండేది. దిక్కులోని పిల్లలు ఉంటే వారిని ఆదరిస్తూ ఉండేది. క్రైస్తవ మిషనర్లు భారతదేశానికి వచ్చిన తర్వాత వారు స్కూల్స్ పెట్టినట్లుగా చూస్తాం, అనాథ ఆశ్రమాలు పెట్టినట్లుగా చూస్తాం, కుష్ఠరోగులకు కొరకు కొన్ని క్యాంప్స్‌ని వారిని పెట్టినట్లుగా ఉంటారు. మేము భక్తిపరులు అని చెప్పుకుంటూ, కనీసం ఎదుటి వ్యక్తికి తన ప్రాంతంలో ఉన్న వారికి కూడా సేవ చేయని వాళ్ళు, ఎదుటికుండా వారు సహాయం చేస్తే ఈరోజు గడుస్తుంది వాళ్ళకి, కొంచెం ముద్ద పెడదాము, కొంచెం అన్నం పెడదామని కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి పేరుకి భక్తిపరులని చెప్పుకుంటారు. నిజమైన భక్తి ఏదంటే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాలి. వారి దిక్కులేని పిల్లలైనా, భర్తను కోల్పోయిన విధవరాండ్రైనా, పిల్లలు విడిచిన తల్లిదండ్రులనైనా మనం జ్ఞాపకం పెట్టుకుని కనీసం ఒక్కసారైనా మనం వారిని పరామర్శించాలి. భక్తి అని చెప్పుకుంటూ, మన డబ్బా మనమే కొట్టేసుకుంటూ, మన పేరుని మనమే తలుచుకుంటూ, మేము క్రీస్తు బిడ్డలమే అనుకుంటూ, సంవత్సరంలో 31st నైట్, డిసెంబర్ 31st నైట్ ఒక కేక్ ముక్క వాళ్ళకి పెట్టడం, క్రిస్మస్ రోజున కేక్ ముక్క పెట్టేసి ఇదిగో మేము భక్తి పరులను చూపించుకోవడం, లేదంటే చిన్న చిన్న సహాయాలు చేసి ఫ్లెక్సీల్లో అవి మేము ఇంత పెద్ద పరిచర్య చేశామని చెప్పుకోవడం, ఇది కాదు భక్తి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శించడం, వారిని ఆదరించడము భక్తి. యేసుక్రీస్తు జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలన్నీ కూడా దిక్కు లేకుండా వారు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన తన యొక్క భక్తిని క్రియల రూపంలో చూపించినట్లుగా చూస్తూ ఉంటాం. మనం ఆ రీతిగా ప్రవర్తించవలసిన వారమైన ఈ గ్రూప్లో ఉంటున్న మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. మన భక్తి ప్రార్థనలతో ఆగిపోదు. మన భక్తి వర్తమానాలు అందించడంలో ఆగిపోదు. రాబోతున్న దినాల్లో సేవా కార్యక్రమాలు కూడా మన గ్రూప్ జరిగితే మీరు చూస్తూ ఉంటారు. మన భక్తి ఇలా ఉండిపోకూడదు. నిజమైన భక్తి ఏంటంటే మన నోటిని కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే దిక్కులేని వారిని పరామర్శించడం. ఇక చివరిగా మనం చూస్తే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను కాపాడుకోవడం కూడా భక్తే. యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేటయే. పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే, ఇహలోక మాలిన్యము
తనకు అంచకుండా తను కాపాడుకోవడమే. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పాపమే. ఎక్కడ చూసినా గానీ హేళనే. ఎక్కడ చూసినా గానీ భయంకరంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనము ఏం చెయ్యాలి? మనం వాటిని కంట్రోల్ చేసుకోవాలి. వాటిలో పడకూడదు. యాకోబు రాసిన పత్రిక ఇదే పత్రికలో 4 అధ్యాయంలో మొదటి మాట, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుంచి కలుగుతున్నది? మీ అవయవములో పోరాడు మీ భోగాచ్యల నుండియే కదా! మీ భోగేచ్ఛలను బట్టి, మీకున్న ఆశలను బట్టి, మీకున్న కోరికలను బట్టి మీలో పోరాటాలు జరుగుతున్నాయి. మీలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్‌లో ఉండాలి. ఈ లోకంతో స్నేహం చేయడం, ఈ లోకంతో జీవించడం అనేది ఎప్పటికీ కూడా భక్తి అనిపించుకోదు. చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు క్రైస్తవ జీవితంలో. చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. వారికి తెలుసు ఇది తప్పని. ఇది తెలుసు దేవునికి వ్యతిరేకమని. కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొంతమంది అంటారు కదా, తెలుస్తుంది కానీ కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు తాగుతున్నా, తాగకూడదని తెలియదు అంటే, తెలుసురా కానీ కంట్రోల్ అవ్వట్లేదు నాకు. సిగరెట్ ఎందుకు కాలుస్తున్నా తప్పు కదా అంటే, తప్పు అని తెలుసు కానీ కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. అరే ఎందుకురా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు ఇంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, నీకు తెలియదా అంటే, నాకు తెలుసు కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీ భక్తి వ్యర్థమే. నువ్వు నిజమైన భక్తిపరుడు కాదు, నువ్వు నిజమైన భక్తిరాలు కాదు. ఎంతమంది యహలోక మాలిన్యాన్ని అంటించేసుకుని, మచ్చలేసేసుకుని, డాగులేసేసుకుని, జీవితం అంతా కూడా ఏదో ఒక డాగు, ఏదో ఒక మచ్చ, ఏదో ఒక పాపపు జీవితంలో ఉన్న అంటుని అంటించేసుకుని క్రైస్తవులుగా భక్తిపరులుగా నటిస్తూ ఉంటారు. పైనున్న ఆ రూపానికి ఏ డాగు ఉండదు, కానీ హృదయానికి డాగ్ అంటుకుపోయి ఉంటుంది. వాళ్ళ హృదయాన్ని మోసం చేసుకుంటూ ఉంటారు అనేకులు. పైనున్న వారికి వేసుకున్న బట్టలు తెల్లగా ఉండొచ్చు, వారు వేసుకున్న నగలు, వారి ముఖము చాలా ప్రకాశవంతంగా అనిపించవచ్చు. ఏ డాగు, ఏ మడత, ఏ మరక, ఏ మాలిన్యం అంటలేదని మనం పై రూపాన్ని చూసి అనుకోవచ్చు. కానీ హృదయము అనేక సార్లు వారి హృదయంని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. భక్తులను అనేక సార్లు వారు మోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో నేను చెప్పాలనుకుంటున్న అమూల్యమైన మాట ఏంటంటే, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మనం భక్తి పరులము, దేవునికి నచ్చే భక్తి చేస్తున్నామని భ్రమలో మనం ఉండొద్దు. దేవుని వాక్యము చాలా తేటగా క్లియర్గా చెప్పేస్తూ ఉంది. నిజమైన భక్తి ఏంటంటే, నోటికి కళ్ళెం పెట్టుకున్నట్టు నిజమైన భక్తి. నీ నోటు నీ అదుపులో ఉందా? నీ మాట నీ అండర్లో ఉందా? ఏ మాట మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ మాట నీ జీవితాన్ని శాసిస్తుంది. నీ నోరే నీ శరీరాన్ని కంట్రోల్లో పెడుతుంది. కనుక నోటిని జాగ్రత్తగా పెట్టుకునే ప్రతివాడు మంచి భక్తిపరుడు. అలాగే తండ్రిని దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఎదుటి వారిని ప్రేమించడం, వారికి కష్టం కలిగినప్పుడు సహాయపడమే నిజమైన భక్తి. మూడవదిగా ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడమే భక్తి. మనల్ని మనం కాపాడుకోవడం, పాపం నుంచి దూరంగా ఉంటూ, వ్యసనాల నుంచి దూరంగా ఉంటూ, లోకం ఏదైతే బాగుంది అని అందరూ కూడా పడిపోతూ ఉన్నారో ఆ పాపంలో పడకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి. అటువంటి భక్తి జీవితం జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్ నుంచి అందించబడిన వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అనేక మందిని దేవుని వైపు తిప్పి, అనేక మంది భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి మీ వంతుగా సహకారం అందించాలని, ఒకవేళ దేవుని చిత్తమైతే వారికి ఆసక్తి కలిగితే ఈ వర్తమానాలు వారికి అందించడానికి వారిని గ్రూప్లో యాడ్ చేయడం, లేదంటే వాక్యాన్ని అందించడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ భక్తి దేవుడు మెచ్చేదిగా, మీ భక్తి నిష్కలంకంగా ఉండాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమైన భక్తి, మీ ఎదుట పవిత్రమైన భక్తి ఏంటో మేము తెలుసుకున్నాం. నిజమే, అనేక సార్లు మా నోటితో పాపం చేస్తుంటే మా నోటి కంట్రోల్ చేసుకోకుండా మేము భక్తిపరులు అంటున్నాం. అది నీకు నచ్చనిది. అనేక సార్లు ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకొనకుండా మాది భక్తి అంటున్నాం. కానీ అది భక్తి కాదని మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అనేక సార్లు లోక మాలిన్యం అంతా అంటించేసుకుంటూనే మేము భక్తిపరులను చెప్పుకుంటూ ఉన్నాం. అది కూడా నీకు నచ్చింది. కనుక ఈరోజు విన్న వాక్యమును బట్టి మా జీవితాలని సరి చేసుకోవడానికి, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారు భక్తిపరులుగా ఉండడానికి, ఏదైతే మీరు ఏదైతే మీరు మాకు అందించారో ఆ వాక్యముని నెరవేర్చుకుంటూ దాన్ని గైకొనుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసం సన్నిధి మీకు, మీ కుటుంబాలకి, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.